నేను అంబేద్కర్ రెయిన్బో నుంచి వచ్చాను. అసలు ఈ సమాజంలో ఇంకా మనం అనుకుంటూనే ఉన్నాం, కానీ ఆడపిల్లలు బాగానే చదువుతారు, అంతరిక్షాలకు వెళ్తారు అని బాగానే అంటున్నాం. కానీ ఇంకా మా ఊర్లో అయితే అసలు నా తోటి ఫ్రెండ్స్ కూడా ఇంకా చాలా మందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంకా మొన్ననే మా ఫ్రెండ్, నా చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట, మనీష్ అని, తనకు అసలు నాతో పాటు ఆడుతూ పాడుతూ పెరిగిన అమ్మాయి ఇప్పుడు ఒక బిడ్డకు తల్లి అయింది. తను ఆ పాప కూడా చనిపోయింది అనమాట. ఇంకా తను ఏం చేయలేని పరిస్థితి. ఇంకా డాక్టర్స్ కూడా ఆమె కోలుకోలేదు అని చెప్పారనమాట. ఎన్ని మందులు వాడినా తను ఇప్పుడు కోలుకోలేకపోయింది. అట్లా ఎందుకు పెళ్లి చేస్తున్నారు చిన్న పిల్లలకి? వాళ్ళు ఎదుగుతున్న వయసును కూడా ఎదగలేకుండా ఇంకా వాళ్ళలో ఏదేవో ఆలోచనలు పుట్టించి మీకు చదవద్దు, ఏమొద్దు, నువ్వు ఆడపిల్లవి అది అని ఎందుకు పెళ్లి చేస్తున్నారు? అలా చేయకుండా కొంచెం మనం ఈ సమాజం ఆపేయాలి. ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు ఈ బాధను భరించలేక చనిపోతున్నారు. ఇట్లా వేయొద్దని కోరుకుంటున్నాను. ఎవరైనా మాట్లాడాల్సుకుంటే అమ్మాయిలు ఎవరైనా మాట్లాడుకుంటారు. ఇలా వచ్చినటువంటి విద్యార్థులు, బాలికలు, మహిళలు మరి మిగతా మిత్రులందరికీ, పెద్దలందరికీ తెలంగాణ రిసోర్స్ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి టీఆర్సీ చర్చా కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తున్నాం. ముందుగా రైటర్ మరియు సోషల్ యాక్టివిస్ట్ శ్రీమతి ఎం రత్నమాల గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. రెయిన్బో ఫౌండేషన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కోఆర్డినేటర్ ఆఫ్ ది హియరింగ్ సిటిజన్స్ కలెక్టివ్ మరియు జాయింట్ సెక్రటరీ ఆఫ్ అంబేషి కాకర్ల సజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. తెలంగాణ ఉమెన్స్ టీచర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ మల్లేశ్వరి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. తెలంగాణ ఉమెన్స్ కలెక్టివ్ మరియు ముక్తా ఫౌండర్ మెంబర్ శ్రీమతి కట్టినేని విమల గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. డొమెస్టిక్ వర్కర్స్ కోఆర్డినేటర్ మైన్ఫుల్ సోషల్ ఇన్స్టిట్యూట్ నుంచి శ్రీమతి పి అర్చన గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. సోషల్ వెల్ఫేర్ నుంచి పద్మావతి గారు ఒక 10 నిమిషాల్లో శాంతసింహ గారు కూడా వస్తున్నట్టు తెలియజేశారు. వారు దారిలో ఉన్నారు. వారు రాగానే మన చర్చలో జాయిన్ అవుతారు. ఈ లోపల మన చర్చా కార్యక్రమం ఇప్పటికే 6 o'clock స్టార్ట్ కావాలి. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా బాలికల దినోత్సవం సందర్భంగా వారి అభిప్రాయాలను మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు చర్చా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా విమల గారిని కోరుతూ వారికి మైకానిస్తున్నాను. జై తెలంగాణ.